నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనే ఒక డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? సో మిత్రులారా, మనం ఏదైనా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ఓపెన్ ప్లాట్ కానీ, లేకపోతే అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ, ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేయడం కంటే ముందు ఎవరైతే అమ్ముతున్నారో ఆ వ్యక్తితో మనము ముందుగా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనే ఒక ఒప్పందము చేసుకుంటాము. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాము అని అంటే అతను మనకు అమ్మడానికి సిద్ధపడ్డాడు, ఇష్టపూర్వకంగా తన ఆస్తిని అమ్మడానికి సిద్ధపడ్డాడు, దానికి గాను ఇంత అమౌంట్ ఇంత సొమ్ము చెల్లించమని చెప్పి డిమాండ్ చేశాడు. దానిలో భాగంగా మనము కొంత అమౌంట్ని అతనికి అడ్వాన్స్గా చెల్లించామని చెప్పి రాసుకునే పత్రమే ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్. మరి ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అంటే, మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఇందులోని సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 క్లాస్ జీ ప్రకారంగా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనే ఒక డాక్యుమెంట్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ యొక్క కాల పరిమితి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల లోపు అవతల వ్యక్తి మనకు అమ్మకుండా వేరే వ్యక్తికి అమ్మే ప్రయత్నం చేసినా, వేరే వ్యక్తులకు అమ్మి వేసినా, రైట్, మనకు తెలియకుండా ఆ ప్రాపర్టీని వేరే వ్యక్తులపైన ఏ రకంగానైనా ట్రాన్స్ఫర్ చేసినా మనము అతని మీద స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనే కేసు ఫైల్ చేసి ఆ ప్రాపర్టీని మనము తిరిగి మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ అతను వేరే వ్యక్తులకు అమ్మివేసి ఉంటే దానిని రద్దుపరచమని చెప్పి కూడా మనం న్యాయస్థానంలో కోరవచ్చు. అయితే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిజిస్ట్రేషన్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం ఎంత సర్చార్జ్ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ప్రభుత్వానికి చెల్లిస్తామో, తిరిగి అదే ప్రాపర్టీ మనం సేల్ డీడ్ చేసుకునేటప్పుడు కూడా అదే మార్కెట్ వాల్యూ ప్రకారంగా, అంటే ప్రాపర్టీ యొక్క మార్కెట్ వాల్యూ ప్రకారంగా ప్రభుత్వానికి మనము సర్చార్జ్ చెల్లించాల్సి వస్తుంది. అంటే ఒకే ప్రాపర్టీ మీద అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకునేటప్పుడు సర్చార్జీలు చెల్లిస్తాము, తిరిగి సేల్ డీడ్ చేసుకునేటప్పుడు సర్చార్జ్ చెల్లిస్తాము. ఇది ఒకటి మనకు భారంగా మారుతుంది. సో మిత్రులారా, చట్టపరమైన అంశాలను మీకు అర్థమయ్యే భాషలో వివరించడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయవచ్చు. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఈ పుస్తకం మీకు అందుబాటులో ఉంది. 650 రూపాయలు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.